సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 11వ తారీఖు లగాయతు ఆగస్టు 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుకుజులు ఇరువురు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు రవిగ్రహము, సింహరాశి యందు శుక్రుడు, బుధుడు వక్రించి సింహరాశి యందు సంచారం చేస్తూ ఉండగా కేతువు కన్యారాశి యందు, అలాగే కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చికం, ధను రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, అలాగే లాభస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, మరీ ముఖ్యంగా ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, గురుగ్రహం యొక్క ఆనుకూల్యత ఉండడం మొదలుకొని ఈ రాశివారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ అనుకూలమైనటువంటి గ్రహాలు కలిగింపజేస్తూ ఉన్నాయి. అయితే వ్యయస్థానమందు రాహువు, చతుర్థ స్థానమందు అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవిగ్రహం కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి రెండవ స్థానమందు ఉన్నటువంటి గురుకుజుల యొక్క యుతి అటు చిన్నపాటి మాట పట్టింపులను కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాక అర్ధాష్టమ రవి, కుటుంబ కుజగ్రహము, వ్యయరాహువు ఈ మూడు గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కుటుంబ పరిస్థితులపైన, కుటుంబ సభ్యులపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. అనగా ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు కానీ, మీరు చెప్పినటువంటి పనిని కుటుంబ సభ్యులు అంత తొందరగా చేయకపోవడం కానీ, లేదా వారు ఏదైనా మీకు అవాంతరాలు ఏర్పాటు చేస్తూ ఉండడం, ఇటువంటివి చిన్నపాటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా కుటుంబ పరంగా ఒక ప్రయాణం కానీ, తీర్థయాత్రకు కానీ ఎక్కడికైనా వెళదాము అనుకుంటే వాటిలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగ వ్యాపారాల రీత్యా కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసి రావడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆదాయ మార్గాలు గత వారం మాదిరిగానే ఈ వారం కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఖర్చులు కొంత తగ్గేటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలన్నిటి నుండి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే వ్యయస్థానంలో ఉండేటువంటి రాహువు కొంత నిద్రా సౌఖ్యాన్ని తగ్గించి వేస్తారు. ఎక్కువ సమయాన్ని పడుకోకుండా కొంత ఏదైనా కుటుంబపరంగా ఆలోచనల రీత్యా, లేదా వ్యాపార పరంగానో, లేదా మరే ఇతరత్ర చిన్నపాటి సమస్యల రీత్యా నిద్రపోయేటువంటి సమయం మాత్రం ఈ రాశి వారికి తక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చాలా లాభసాటిగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగంలో సానుకూలత కనబడుతూ ఉన్నది. వ్యాపార పరంగా ఎదుగుదల కూడా గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలోనూ, విదేశీ యానానికి సంబంధించి, వైద్య విద్యకి సంబంధించినటువంటి పరీక్షలు, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం కొంత లాభపడతారు. ప్రత్యేకించి గృహిణులు కొంత మానసిక ప్రశాంతతని అనుభవించడానికి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులైనటువంటి స్త్రీలకి కూడా ఈ వారం యోగ్యదాయకమైనటువంటి ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉన్నది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రత్యేకించి ఆదివారం రాహుకాల సమయంలో దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించి దీపారాధన చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి.